టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసము, అంటే సీనియర్ మోస్ట్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి నాకున్న డౌట్స్ని కొంచెము వెరిఫై చేసుకోవడానికని మీట్ అవుతున్నాను. ఎస్, నా సినిమాని నిజం చెప్పాలంటే చిన్న సినిమా అని నేను అనలేకపోతున్నానండి. ఇది చిన్న సినిమా కాదు, అలా అని పెద్ద సినిమా కాదు. ఐ హ్యావ్ స్పెండ్ గుడ్ అమౌంట్ ఓన్లీ బికాస్ నాకు ఎక్కడ ఆర్టిస్ట్ విషయంలో కానీ, టెక్నీషియన్స్ విషయంలో కానీ, లొకేషన్స్ విషయంలో కానీ ఈ 3 చోట్ల కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. అందువల్ల నా బడ్జెట్ చిన్న సినిమాని దాటేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు లెస్ దెన్ 1 మంత్లోకి వచ్చేసింది రిలీజ్. ఇప్పుడు ఎస్ మీరు సార్, అంటున్నారు కదా నేర్చుకోవడానికి వెళ్ళారని చెప్పి, నేర్చుకున్నారా, ఎక్కువ నేర్పించారా? నేర్పిస్తూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఐ థింక్ ఇట్ ఎండ్స్ ఎట్ ద డే ఆన్ 22nd August. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ఇక్కడ ఇది నరేష్ రాజా గారు నటిస్తున్నారు కదా, ఇంట్లో ఉన్నారు కదా. అవునండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇట్లా అనుకోవచ్చు అది. ఆ, అంటే అలా చెప్పలేం సార్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఓకే, మీకు ముగ్గురు లీడ్స్ కనబడుతున్నారు కాబట్టి అలా ఆ థాట్ వచ్చిండొచ్చు, కానీ యా కొంచెం అలాంటి లవ్ స్టోరీ అయితే కాదు. రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. Rabia here. Hi, myself Hello. Hemamali here. First of all, congratulations for the Stride Telugu movie. Thank you. How you get the offer actually? Who approached you? So suddenly one day a ma'am just called me randomly. I think she spotted me in some advertisement commercial. So I had told her that I'm just entering. I am doing a film in Tamil, but she told me about the project. Somehow she just spotted me and she wanted me to play. She thought I would be apt. I'm really glad they chose me. All the very best. Thank you. రాజా గారు సార్, Hi. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే చూసింది 2 గ్లిమ్స్లోనే చూసాం. సో యు ఆర్ ట్రయింగ్, తనని ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది ఆ గ్లిమ్స్ పరంగా చూసుకుంటే. కొంచెమే చూశారు కాబట్టి ఆ కొంచెం కూడా చెప్పేయడం కరెక్ట్ కాదు కదా. సో అంటే అలాగే ఉండబోతుందా? అంటే ఇన్ లైఫ్ వీ టెన్ టు మీట్ పీపుల్. సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ అస్ ఫర్ లాంగ్ టైమ్. సమ్ పీపుల్ కొద్ది రోజులే ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంటారు. ద మూవీలో ఐఎమ్ పార్ట్ లైక్ దట్, పాసింగ్ క్లౌడ్ లాగా అంటారు. పాసింగ్ క్లౌడ్ లాగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ. హలో సార్ అండి. హాయ్ అండి. యాక్చువల్లీ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఏదన్నా కానీ ఒక పెక్యులర్ స్టోరీ ఉంటుంది మీ పరంగా. అంటే మీరు ఎలా ఉంటారో మీ స్టోరీల కథల్లో కూడా ఆల్మోస్ట్ మీ క్యారెక్టరైజేషనే అందులో కూడా కనిపించేటట్టే ఉంటుంది. ఇస్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఫర్ వరుణ్ అండ్ నరేష్? సేమ్ టు సేమ్ క్యారెక్టర్, అసలు ఏం చేంజ్ లేదు. బేసిక్గా వాడు మ్యూజిషియన్, నేను యాక్టర్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఉమాదేవి గారు, ఎస్ సార్. ట్రైలర్లో అదే చాలా చూసాం. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, తెలుగులో చాలామంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, రబియా ఖాటూన్ని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు నచ్చింది ఆ అమ్మాయి. సో స్టోరీకి ఏదైనా రిలేటబుల్? అమ్మాయి అంతే, ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఓకే. అండ్ కూలీ అని అప్రోచ్ అయ్యాను, ఓకే అనేసింది. తర్వాత ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం దొరకలేదు. నేను తమిళనాడులో ఉంటానండి, నేను చెన్నైలో ఉంటాను, అమ్మాయి చెన్నై అమ్మాయి. ఓకే ఓకే ఓకే. కూలీ అనే ఒక సినిమా వస్తుందండి ఓకే. ఆగస్ట్ 14th. సో ఆ వైబ్లో ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ వీకే ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. సో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సులు ఉంటాయి అనుకుంటున్నారా, లేదంటే ఈ సినిమా ఫ్రెష్గా ఉంటుందా? నా సినిమా ఫ్రెష్గా ఉంటుందనే ఫీల్ అవుతున్నాను.